హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ 79. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, భవానీ ఎదురుగా నిలబడ్డ మెహతా ఆమె కళ్ళలోకి దహించే కళ్ళతో సూటిగా చూస్తూ తన మొహానికి ఉన్న మాస్క్ రిమూవ్ చేశాడు. ఆ మాస్క్ వెనకాల అతని మొహాన్ని చూసి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది భవానికి. భయంతో కళ్ళు తేలేస్తూ వెనక్కి అడుగులు వేసింది. ఏంటి, షాక్ అయ్యావా? జన్మలో నేను కనిపించను అనుకున్నావా? చచ్చాను అనుకున్నావా? మెహతా తీవ్ర ఆగ్రహంతో కొరకొర చూస్తూ ఆమె దగ్గరికి అడుగులు వేస్తుంటే వెనక్కి అడుగులు వేస్తున్న భవాని గోడ రావడంతో ఆగిపోయింది. 30 ఏళ్ళు నా కళ్ళు కప్పి ఎక్కడ దాక్కున్నావే? నా కొడుకుని నాకు దూరం చేశావు. వాడి తండ్రి లేని వాళ్ళ పెంచావు. ఎందుకిలా చేశావు? పళ్ళు కొరుకుతూ అంటూ భవాని భుజాలు రెండు పట్టుకుని కోపంగా కుదుపుతుంటే విసురుగా అతని చేతులు నెట్టేసింది భవాని. నన్ను ముట్టుకోవద్దు, ఒళ్ళంతా కంపరంగా ఉంది. నీలాంటి దుర్మార్గుడు నీడ పడకూడదు అని, నీలా తయారవ్వకూడదు అని వాణ్ణి నీకు దూరంగా పెంచాను. మంచి ప్రయోజకుని చేశాను. మాది రక్త సంబంధమే. నువ్వు దూరం చేయాలి అనుకుంటే దూరం అయ్యేది కాదు. నా నీడ కూడా పడకూడదు అన్నా. కానీ నా రక్తమే వాడి రక్తంలో కలిసిందే. నా రక్తమే వాడి ప్రాణాలను కాపాడింది. నేను లేకపోయి ఉంటే వాడు బ్రతికేవాడే కాదు. మీ జీవితంలో మీరు చేసిన ఒకే ఒక్క మంచి పని నా కొడుకుని కాపాడడం. అందుకు మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. దయచేసి ఇది ఇక్కడితో వదిలేయండి. మాకు మీకు ఇక ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు ఎలా ఉన్నారో ఇకపై అలాగే ఉండండి అని కోపంగా చెప్పేసి భవానీ వెళ్ళబోతుంటే మెహతా ఆమె చేయి పట్టి విసురుగా వెనక్కి లాగి డోర్ బోల్ట్ పెట్టేశాడు. భవానీ టెన్షన్తో కూడిన కోపంతో చూస్తూ, ఏం చేస్తున్నారు? నన్ను మర్యాదగా వదిలేయండి. నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి అని డోర్ వైపు వెళ్ళబోతుంటే కోపంగా ఆమె భుజాలు పట్టుకుని గోడకు అదిమి పెట్టాడు మెహతా. ఆ ఫోర్స్కి భవానీ తల గోడకు తగిలి అదిరిపోయింది. కళ్ళ నిండా కన్నీళ్లు చేరాయి. తల పట్టుకుని అతని వైపు వీస్తుపోయి చూసింది. ఆమె కళ్ళలోకి నిప్పులు చెరుగుతూ ఉరిమి చూస్తున్నాడు. అతని నిజస్వరూపం తెలిసిన భవానీ గుండెల్లో భయం మొదలైంది. ఇంకెన్నాళ్ళు నన్ను తప్పించుకుని తిరుగుతావే? ఎంతగా ప్రేమించాను నిన్ను. నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు ఎంత ధైర్యం? నా కొడుకుని నాకు కాకుండా చేస్తావా? నీకేం తక్కువ చేశాను నేను? నా డబ్బు సరిపోలేదా? నేను ఇచ్చిన సుఖం సరిపోలేదా? ఎందుకు పారిపోయావు? ఎవరితో పారిపోయావు? ఎంత మందితో తిరిగావు? మెహతా మాటలకు భవానీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అని కోపంగా అతని చెంప చెల్లుమనిపించింది. జితేంద్ర ఈగో దారుణంగా హర్ట్ అయింది. నా మీద చేతుతావా? నీకు ఎంత ధైర్యమే అని ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ భవానీ మెడ పట్టుకుని గోడకు బలంగా అదిమాడు. నీలాంటి నీచుడికి ఇలాంటి నీచం మాటలే వస్తాయి. అలాంటి దరిద్ర పనులు చేసేది నువ్వురా, నేను కాదు. ప్రేమ అని మాయమాటలు చెప్తే గుడ్డిగా నమ్మి మోసపోయాను. నీకు కావాల్సింది నేను కాదు, నా వెనకాలన్న ఆస్తులు, బిజినెస్లు. వాటి కోసం ఎంతగా హింసించావు నన్ను, నా కుటుంబాన్ని. నీ దుర్మార్గాలు తట్టుకోలేక, నీలాంటి నీచుడితో కలకాలం కలిసి ఉండలేక నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. చంపుతావా? చంపేరా. నాకు చావు గురించి భయం లేదు. నేను చస్తే నా కొడుకు ఊరుకుంటాడా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. నీలాంటి వాడు చావడం కోసం నేను చావడానికి కూడా వెనకాడనురా. చంపే నన్ను. భవానీ ఎర్రబడిన కళ్ళతో అతని కళ్ళలోకి చూస్తూ అరిచింది. మెహతా ఆమె మెడను వదిలేసి తనని కోపంగా పక్కకు నెట్టేశాడు. నిన్నెందుకు చంపుతాను నేను? నువ్వంటే నాకు పిచ్చి. నాకు వారసునిచ్చిన దేవతవి అని చేత్తో ఆమె బుగ్గలు వద్దుతూ మెహతా వెకిలిగా అంటుంటే భవానీ అసహ్యంగా చూస్తూ మొహం పక్కకి తిప్పుకుంది. జితేందర్ ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకుంటూ, నీ వల్ల చాలా నష్టపోయాను నేను. బిజినెస్లో నష్టాలు వచ్చాయి. నీ అన్న నా ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడమే కాదు, వేరే కంపెనీస్ కాంట్రాక్ట్స్ ఏవి రాకుండా చేశాడు. నా వ్యాపార సామ్రాజ్యం పేక మెడలా కూలిపోయింది. డబ్బు పోయింది, పేరు పోయింది. రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా నా కలగానే మిగిలిపోయింది. రోడ్ల మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఏళ్ళు పట్టింది కోలుకోవడానికి. ఇప్పుడు నీ మొగుడు మామూలు మనిషి కాదే. 100 కోట్ల ఆస్తికి అధిపతి.
పేరు మోసిన వ్యాపార దిగ్గజం. నేను అనుకున్నది సాధించాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. రాజకీయాల్లోకి త్వరలో ఎంట్రీ ఇస్తున్నాను. నా భార్య అయినందుకు నువ్వు గర్వపడాలి. నా వ్యాపార సామ్రాజ్యానికి నా కొడుకుని వారసుని చేస్తాను. సమాజంలో ఒక హోదా కల్పిస్తాను అన్నాడు జితేందర్ గర్వంగా. నా కొడుక్కి ఏ వారసత్వం హోదా అవసరం లేదు. ఒకరిని ముంచి మోసం చేసి అక్రమంగా సంపాదించావు నువ్వు. అలాంటి పాపపు డబ్బులు చిల్లి గవ్వ కూడా నా కొడుకు అక్కర్లేదు. నీతి నిజాయితీగా పనిచేసి సొంతంగా మంచి స్థాయికి ఎదిగాడు. వాడికి నీ దయ అండ ఏం అవసరం లేదు. నీ వల్ల వాడికి చెడ్డ పేరుస్తుంది. వాడికి దూరంగా ఉండడమే నువ్వు వాడికి చేసే మంచి. నీ నీడ కూడా వాడిపై పడకూడదు. భవానీ, ఎవరిని చూసుకుని నీకంత పొగరు? నీ అన్న ఎలాగో పోయాడు, నీ మేనలుని చూసుకున్నా? జితేందర్ అంటుండి కోపంతో చురుగ్గా చూసిన భవానీ. నీ వల్లే నా పుట్టింటికి దూరమయ్యాను నేను. కళ్ళెదురుగా నేనున్నా నా మేనలుడు నన్ను గుర్తుపట్టలేదు. ఓ నిజమా? మరి నీ మేనకొడలేంటి నా కొడుకుపై పడి పడి ఏడుస్తుంది? వెటకారంగా అన్నాడు జితేందర్. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నా కోడలికి ఈ మధ్య తెలిసింది మా గురించి. వాళ్ళ పెళ్లి గురించి శుభవార్త వింటాను అనుకుంటే వాడికి ఇలా జరిగింది అని ఏడుస్తూ, నీకు దండం పెడతాను, మాకు దూరంగా ఉండు, వాడిని ప్రశాంతంగా బ్రతకని అని చేతులు జోడించింది భవానీ. దూరంగా ఉండను. నా కొడుక్కి దగ్గరయ్యే తీరుతాను. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మీరు నా ఇంట్లోనే నాతోనే ఉండాలి. నా కొడుకు వాడు, నా రక్తం. ఇన్నేళ్ళు వాడిని నాకు దూరం చేశావు. మళ్ళీ దూరం చేయాలని చూస్తే అస్సలు సహించను. నా గురించి నీకు తెలియదు. భవానీ మీదకు వంగి ఆమె కళ్ళలోకి ఉరిమి చూస్తూ వార్నింగ్ ఇస్తున్న జితేందర్ ఒక క్రూర రాక్షసుడిలా కనిపించాడు భవానీకి. షాక్తో కళ్ళు తేలేసి నోటమాట రాక అలాగే చూస్తుంది. జాగ్రత్త, చూపుడు వేలు చూపిస్తూ చెప్పి తనని వదిలి డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు జితేందర్. భవానీ నీళ్లపై కుప్పకులింది. భగవంతుడా, ఏంటిదంతా? ఎవడి నీడైతే నా కొడుకు మీద పడకూడదు అనుకున్నాను. వాడి చేతే నా కొడుకు ప్రాణాలు కాపాడి 30 ఏళ్ళుగా దాచిన రహస్యాన్ని బయటపడేలా చేశాం. ఆ నలురూప రాక్షసుని మళ్ళీ మా జీవితంలోకి వచ్చేలా చేశాం. ఎందుకు ఇలా చేశాం? ఎందుకు? తల బాదుకుంటూ రోదిస్తుంది భవానీ. మెహతా డాక్టర్తో మాట్లాడి అనిరుద్ కండిషన్ అంతా తెలుసుకున్నాడు. రుద్ర లేని టైం చూసి కొడుకుని మీట్ అవ్వాలి అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రిషితో ఫోన్ మాట్లాడి తన గార్డ్స్తో డిస్కషన్లు నిమగ్నమయ్యాడు రుద్ర. మరోవైపు రిషి ఇంట్లో మెహందీ హల్దీ ఈవెంట్స్కి గ్రాండ్గా ఏర్పాట్లు జరిగాయి. ఇల్లంతా గెస్ట్లతో సందడి సందడిగా ఉంది. పార్టీ సాంగ్స్తో హోరెత్తిపోతుంది. ప్రీతి రెడీ అయిపోయి రిషి రూమ్లోకి వచ్చేసరికి తన బెడ్పై డల్గా కూర్చొని ఉన్నాడు. అనిరుద్ యాక్సిడెంట్ గురించి తెలిసి డల్ అయిపోయాడు రిషి. ఏంటి అలా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అంది ప్రీతి అతని దగ్గరకు వస్తూ. ఏం లేదు అన్నట్టుగా తలాడించాడు రిషి అనిరుద్ గురించి చెప్పి ప్రీతి మూడ్ ఆఫ్ చేయలేక. లేదు, ఏదో ఉంది. నేను ఇంత బాగా రెడీ అయి వస్తే నన్ను గమనించడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు అంతలా? అంది. నేను చేస్తున్నది కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నా. దేని గురించి? కనుబొమ్మలు ముడివేస్తూ అడిగింది ప్రీతి. ఎంతోమంది స్మార్ట్ అండ్ డాషింగ్ గర్ల్స్ నా కోసం పడిచేస్తుంటే వాళ్ళందరినీ కాదని నీలాంటి మెంటల్ గర్ని ఎలా మ్యారేజ్ చేసుకుంటున్నానా అని ఆమెను టీచ్ చేస్తూ కావాలని అన్నాడు రిషి. ప్రీతి గుర్రుగా చూసింది. నేను మెంటల్ గర్ల్నా అని అతని భుజాలపై టపాటపా కొడుతూ, నాకు హ్యాండ్ ఇచ్చి ఆ తన్విని చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? చంపేస్తాను నిన్ను అని అతన్ని కొడుతూ ఉండి ఆమె చేతులు పట్టుకుని మీదకు లాక్కున్నాడు రిషి. అతని ఒడిలో కూర్చున్నట్టుగా పడిపోయిన ప్రీతి వెంటనే లేవబోతుంటే ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా చుట్టూ చేతులు వేసి బంధించాడు. నీకు ఎలాగో నా మీద ప్రేమ లేదు కదా, హగ్ ఇవ్వమన్నా బుద్ధి ఇవ్వమన్నా బెట్టు చేస్తావు. అదే తన్వి అయితే వద్దన్నా ఇస్తుంది. షీ లవ్స్ మీ సో మచ్ నవ్వుని ఆపుకుంటూ అన్నాడు రిషి ప్రీతి కోపంగా చూస్తూ. అది లవ్ కాదు, కొవ్వు. నీకు ఆ కొవ్వే నచ్చితే దానే చేసుకో అని అతని మీద నుండి లేవబోతుంటే రిషి నవ్వుతూ తనని ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నాడు. జస్ట్ కిడ్డింగ్, నీలో నాకు నచ్చేది నీ మెంటల్ బిహేవియరే అని అంటూ ఆమె భుజంపై ముద్దు పెట్టాడు. మళ్ళీ మెంటల్ అంటావు? మూతి ముడుచుకుంది ప్రీతి. రిషి నవ్వుతూ
ఆమె మొహాన్ని అతని వైపుకి తిప్పుకొని పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దుకి మెల్ట్ అయిపోయింది ప్రీతి. బ్లష్ అవుతూ చూసింది అతని వైపు. యు ఆర్ లుకింగ్ వెరీ ప్రిటీ అని రిషి మళ్ళీ కిస్ చేయబోతుంటే ప్రీతి అతని పెదాలపై చేయి అడ్డుగా పెట్టి, ఇక చాలు, వెళ్దాం పదండి, అత్తయ్య ఎప్పుడో రమ్మని చెప్పారు అంది. ఓకే అంటూ తనని వదిలి లేచాడు రిషి. రుద్రన్నయ్యకి కాల్ చేశారా అని అడిగింది ప్రీతి. చేశా, 1-2 hours వస్తామని చెప్పారు అని ప్రీతి చేయి పట్టుకుని కింద కదిలాడు రిషి. కొడుకుకి యాక్సిడెంట్ అయిందని అప్పటికే గుండె నిండా బాధతో ఉన్న భవాని జితేందర్ ద్వారా తన లైఫ్లోకి వచ్చిన ఊహించని తుఫానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మైండ్ అంతా మొద్దు బారినట్టుగా అయింది. బాధతో భయాందోళనలతో బరువెక్కిన హృదయంతో భారంగా అడుగులు వేస్తూ వచ్చి వేద పక్కన కూర్చుంది. కాసేపటికి మేడం పేషెంట్స్ స్పృహలోకి వచ్చారు అని నర్సు వచ్చి చెప్పడంతో భవాని వేగంగా లోపలికి పరిగెత్తగా తన వెనుకే పరిగెత్తింది వేద. మహి లేచి రుద్ర కోసం అటూ ఇటూ చూసింది. ఎక్కడా కనిపించలేదు. కిందుండుంటాడు, కాసేపు బాగొస్తే బాగుండు అని అనుకుంటూ టెన్షన్ పడుతూనే లోపలికి వెళ్ళింది మహి. భవాని వెళ్ళేసరికి అప్పుడే మెల్లిగా కళ్ళు తెరుస్తున్నాడు అనిరుద్. నాన్నాను ఇలా ఉన్నావు నాన్న. అతని మొహాన్ని 2 చేతులతో పట్టుకుని ఏడుస్తూ ఉంది భవాని. మా అన్నాడు మెల్లిగా. అను నా బంగారం, నీకేమైనా అయితే నేను ఎలా బ్రతకగలనురా? వేదతో మాట్లాడి పెళ్లి కొప్పించి గుడ్ న్యూస్ చెప్తానని వచ్చావు. నీ పెళ్లి గురించి శుభవార్త వింటాను అని సంతోషంగా ఎదురు చూస్తున్నాను. కానీ నీ గురించి ఇలాంటి వార్త వింటాను అనుకోలేదు భవాని అంటుంటే కాస్త దూరంలో నిలబడి కన్నీళ్లతో చూస్తున్న వేద ప్రాణం చివుక్కుమంది. రోడ్డుపై జాగ్రత్తగా ఉండమని, డ్రైవర్ని వెంట తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను, అయినా నా మాట వినవు నువ్వు. ఎన్ని దెబ్బలు తగిలాయో చూడు అని భవాని ఏడుస్తుంటే, నేను బానే ఉన్నాను, ఊరుకో గొంతు పెగిల్చుకుని నీరసంగా అన్నాడు అనిరుద్. భవాని అతని మొహం నిండా ముద్దుల వర్షం కురిపించి, భగవంతుడి దయ వల్ల నీకు పెద్ద ప్రమాదం తప్పింది. నేనైనా వాళ్ళకి దూరమైనా వాళ్ళే నీకు ఈరోజు ప్రాణభిక్ష పెట్టారు. వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకున్నావు నువ్వు అని భవాని ఎమోషనల్గా అంటుంటే, లేదమ్మా, నీ కోరిక తీర్చలేకపోతున్నాను, వేదను పెళ్లి కొప్పించలేకపోయాను అన్నాడు అనిరుద్ ఆవేదనగా. లేదు నాన్న, అడు చూడు. భవాని పక్కకు జరిగి వెనుక ఉన్న వేద వైపు చూపించింది. వేద ఉప్పొంగిపోతున్న దుఃఖంతో అతన్ని చూస్తూ అతని దగ్గరికి అడుగులు వేస్తుంది. అనిరుద్ కన్నీళ్లతో దీనంగా చూస్తున్నాడు. ఐఎమ్ సారీ అని అంటూ అతని హృదయంపై పడిపోయి ఏడుస్తూ ఉంది వేద. వేద, నేను నిన్ను మోసం చేయలేదు, నిన్ను నిజంగా ప్రేమించాను, నాకు పెళ్ళే కాలేదు అని అనిరుద్ అంటుంటే వేద అతని నోటిపై చేయి వేసింది. ఇంకేం మాట్లాడకు, నాకు అంతా అర్థమైంది. నిజం తెలుసుకోకుండా నేను చాలా బాధపెట్టాను. నా వల్లే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, నన్ను క్షమించు, క్షమించు అంటూ అతన్ని హక్ చేసుకుంది వేద. ఆమెను పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు అనిరుద్. వేద తలెత్తి అతని మొహాన్ని చేతుల్లో పట్టుకుంది. అనిరుద్ అలాగే చూస్తున్నాడు ఆమె కళ్ళలోకి. వేద అతని కన్నీళ్లు తుడుస్తూ, ఐ లవ్ యూ బావా అంది. ఆశ్చర్యంతో అనిరుద్ మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. వేద, ఇది కలనా నిజమా నమ్మలేనట్లుగా అడిగాడు అనిరుద్. నిజం బావా, ఐ లవ్ యూ సో మచ్. వేద మాటలు గాయపడిన అతని మనసుపై పన్నీటి జల్లు కురిపిస్తుంటే సంతోషంగా నవ్వుతూ వేదను గట్టిగా హత్తుకున్నాడు అనిరుద్. వాళ్ళిద్దరూ ఒక్కటైనందుకు భవాని ఆనందానికి అవధుల్లేవు. మహి హ్యాపీగా చూస్తుంది. అప్పుడే లోపలికొచ్చిన రుద్ర వేద అనిరుద్ని అలా చూసి షాక్ అయ్యాడు. వేద! రూమంతా దద్దరిల్లిన రుద్ర గంభీరమైన గొంతు విని వేదతో పాటు అందరూ ఉలిక్కిపడి వెనక్కి చూశారు. రౌద్రావతారంతో ఎదురుగా నిలబడ్డాడు రుద్ర. ఆ తరువాత ఏం జరగబోతుంది? వాళ్ళిద్దరి ప్రేమ విషయం తెలిసి రుద్ర ఎలా రియాక్ట్ అవుతాడు? వారి ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడా లేదా? జితేందర్ అనిరుద్ని మీట్ అవుతాడా? ఫస్ట్ టైం తన తండ్రిని చూడబోతున్న అనిరుద్ రియాక్షన్ ఏంటి? వాళ్ళ మధ్య సంభాషణ ఇలా సాగబోతుంది? జితేందర్ గురించి రుద్రకి నిజం తెలియనుందా? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.
ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.